నమస్తే అండి. ఇరాన్ పైకి అమెరికా గ్రౌండ్ వార్కి అయితే సిద్ధమైపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి మిలిటరీ ఏదైతే ఉంటుందో మరి లాస్ట్గా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకునేటటువంటి అవకాశాన్ని అయితే ఆ దేశ మిలిటరీ కల్పించినట్టుంది, అధికారులు కల్పించినారు, ట్రంప్ గవర్నమెంట్ కల్పించింది. పాపం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎవరైతే యుద్ధానికి వస్తూ ఉన్నారో ఇరాన్కి, ఆ పిల్లల్ని లాస్ట్ చివరిసారిగా చూసుకోవడం అనమాట తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది బ్రతుకుతారు, ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. బట్ మరణాలు అనేవి గట్టిగానే ఉంటాయి. అటుపక్క ఇరాన్ చచ్చిపోతారు, ఇటుపక్క అమెరికా వాళ్ళు చచ్చిపోతారు. అమెరికా సోల్జర్స్ కూడా యుద్ధం పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే అది వాళ్ళ సాయిల్ కోసం కష్టపడుతుంది కాదు. ఎవడో ఇజ్రాయెల్ కోసం అని చెప్పేసి, ఎవడో ఇరాన్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలనేది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఒపీనియన్ కూడా. అయినప్పటికీ కూడా ట్రంప్ తగ్గట్లేదు. ఇలాంటి క్రమంలోనే ఇరాన్ పైకి గ్రౌండ్ వారు దేశం చుట్టూ భారీగా అమెరికా సైన్యం అయితే దిగినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు వైమానిక మిసైల్స్తో ఇరాన్పై ఇరుచుకుపడినటువంటి అమెరికా తన యుద్ధ రూపాన్ని మార్చింది. ఇక మీద ఇరాన్తో గ్రౌండ్ వార్ చేయబోతుందట. అనుకున్నట్టుగానే అమెరికా గ్రౌండ్ వార్కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 6 తర్వాత నుంచి ఇరాన్ గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది. ఇరాన్లో అవకాశం ఉందని ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పెంటగాన్లో కూడా ఏదైతే మన పిజ్జా ఆర్డర్లు ఉంటాయో అవి కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పటికే ట్రంప్ ఇరాన్ చుట్టూ సైన్యాన్ని మోహరించారనమాట. మిడిల్ ఈస్ట్లో 50,000 మందికి పైగా అమెరికా సైన్యం సిద్ధంగా ఉందట. అదనంగా మరో 5,000 మంది సైనికులను కూడా మిడిల్ ఈస్ట్కి చేరుకుంటూ ఉన్నారు. ఇందులో 2,500 మంది మెరైన్స్ ఉన్నారని తెలుస్తూ ఉంది. యుద్ధం మొదలైన తర్వాత మరో 10,000 మందిని పంపే ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు అనమాట. 2003 తర్వాత మిడిల్ ఈస్ట్లో ఇది అతిపెద్ద వైమానిక మోహరింపు. యుఎస్ఎస్ ట్రిపోలి 3,500 మంది సైనికులతో గల్ఫ్కు చేరుకుంది. మరోవైపు 2,000 మంది పారాట్రూపర్లు ట్రంప్ అత్యవసరంగా రంగంలోకి దింపాడు. కర్గ్ ఐలాండ్ను సీజ్ చేయడమే అమెరికా ఫస్ట్ టార్గెట్గా తెలుస్తూ ఉంది. మరోవైపు 2025 ఫోర్డ్ న్యూక్లియం ప్లాంట్ను పేల్చే టైంలో కూడా అదృశ్యమైన 400 కేజీల యురేనియం కోసం సెర్చ్ ఆపరేషన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేయబోతున్నారనమాట. అలాగే ఏంటంటే నిపుణులు మాత్రం ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ అమెరికాకు చాలా డేంజర్ అంటున్నారు. ఇరాన్ దగ్గర అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ఉందంటూ అమెరికా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. గ్రౌండ్ ఆపరేషన్ మొదలైతే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మళ్ళీ రేట్లు అయితే పెరుగుతాయి అంటే భయంకరంగా పెరుగుతాయి. దాంట్లో ఇంకొక ఆలోచన అయితే, ఇంకో థాట్ అయితే లేదనమాట. భయంకరంగా అయితే పెరుగుతాయి రేట్లు.